వెల్కమ్ టు ది తెస్పియాన్ యూట్యూబ్ ఛానల్. హలో టు ఆల్, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ నమస్కార, సబ్కో నమస్కార్. సో ఈరోజు అయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు అశ్వత్ నగర్కి వచ్చేసాం. చూడొచ్చు, ఇది అశ్వత్ నగర్ మెయిన్ బ్రాంచ్ అనమాట, ఇది మెయిన్ రోడ్ అనమాట ఇది. సో ఇక్కడే మనం మెయిన్ మన సిరీస్ మార్తల్లి సిరీస్ స్టార్ట్ కాబోతోంది. సో వర్షం అయితే వస్తుంది కానీ మనల్ని అయితే ఆపదు. ఇది మన ఎగ్జైట్మెంట్ కానీ మన ముందు ప్రాసెస్ కానీ ఈ వర్షం అయితే ఆపదు. చాలా రోజుల తర్వాత వర్షంలో తడవడం జరుగుతుంది. సో నేను అదే చెప్తాను, మన తెస్పియాన్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఏది ప్రొజెక్ట్ చేస్తానో అంటే మనకు వచ్చే ఛాలెంజెస్ కూడా మనం ఎంజాయ్ చేయాలి. సో ఇది నాకు ఛాలెంజ్గా తీసుకోలే. ఐ విల్ బి వెరీ హ్యాపీ వెన్ ఐఎమ్ ఇన్ ద రైన్. వీ కంటిన్యూ డెఫినెట్లీ ఆఫ్టర్ కొద్దిసేపు తర్వాత రైన్ స్టాప్ అయిన తర్వాత మన ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, సో మీ పేరు? వంశీకృష్ణ. ఓకే, హాయ్ వంశీకృష్ణ. సో ఈరోజు అయితే మన కాన్సెప్ట్ ఏమంటే, మన బిజినెస్ యూత్ కి ఒక బిజినెస్ మీద ఒక ఏం మైండ్ సెట్ ఉంది. సో జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ రాకుండా వాళ్ళకి సో మీరు బిజినెస్ పరంగా ఏం ఒక సజెషన్ ఇస్తారు అని చెప్పేసి. సో ఓకే, ఇప్పుడున్న ట్రెండ్ బట్టి మనం ఏదైతే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందో మనకి దాని తగ్గర మనం ఎంతైతే స్పెండ్ చేయగలుగుతాం, మనకి ఏదైతే చిన్నదా పెద్దదా అది సంబంధం లేదు. ఓకే, నేను నా విషయాన్ని పోల్చుకుంటే నేను జాబ్ చేస్తున్న తర్వాత నాకు ఒక చిన్న క్యాబ్ సర్వీస్ కూడా ఉంది. దానికేమో మా తమ్ముడు వెళ్తూ ఉంటాడు. నేనైతే కాన్సన్ట్రేట్లో వర్క్ చేస్తాను. నాకు ఒక అరౌండ్ 20-25 అలా వస్తుంది. నా క్యాబ్కేమో అరౌండ్ 60 to 1 lakh అలా వస్తుంది ఎర్నింగ్. నా జాబ్ కంటే నా క్యాబే ఎక్కువ. ఓకేనా, అది ఏంటంటే మనం చేసేది ఏదైనా సరే, చిన్న షాపా పెద్ద షాపా అనేది సంబంధం లేదు. మనం స్టార్ట్ చేయాలి, తర్వాత అది అవుతుందా సక్సెస్ అవుతుంది. ముందు మనం ట్రై చేయండి, ఏది సక్సెస్ అనేది తెలియదు. మనం దాన్ని ట్రై చేసిన తర్వాత మనకి అది వస్తుందా లేదా మనకి తర్వాత విషయం. మనం స్టార్ట్ చేసే చేయాలి. అది నా విషయంలో అయితే అది నా పరంగా అయితే నేను నా క్యాపబుల్ ఎంతవరకు ఒక క్యాబ్ సర్వీస్ ని స్టార్ట్ చేయాలనుకున్నా మా తమ్ముడి కోసం. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన, అరౌండ్ 1 month కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10-15 days లో నాకు పేమెంట్ కూడా వస్తుంది. అది ఓకే, సూపర్ వంశీకృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ అప్రిషియేట్ వంశీకృష్ణ. ఒక జాబ్ చేస్తూ మీ తమ్మునికి క్యాబ్ ఇప్పించడం, సో దాంతో ఒక మనీని ఫైనాన్షియల్ గా జనరేట్ చేయడం, ఇట్ ఇస్ వెరీ ఇన్స్పైర్డ్ టు ది యూత్. సో ఐడియా మీకు ఎలా వచ్చింది? నేను యాక్చువల్గా అయితే ఫస్ట్ కోళ్ళ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను అది కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నా, కానీ అంత పెద్ద బడ్జెట్లో చేసుకోలేదు. నా వరకు ఒక 2 lakhs నా సేవింగ్స్ ఒక 2 lakhs వరకు పెట్టుకున్నా. కానీ నేను అక్కడ ఇంటి దగ్గర ఉండకపోవడం, తర్వాత మా ఇంట్లో వాళ్ళకి సరిగ్గా పట్టించుకోకపోవడం, అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించి లాస్ వచ్చేసింది. సరే అలాగైనా నేను ఇంకా అక్కడికి ఆగలేదు. క్యాబ్ సర్వీస్ తర్వాత నేను ఇక్కడున్న ఏదైతే ట్రెండ్ ఉంటుందో, మనకి ఏదైతే మనీ జనరేట్ చేస్తుందో, ఇంట్లో ఫైనాన్షియల్ గా మనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటా, తర్వాత మా తమ్ముడికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలనే ఉద్దేశంతో నేను క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసుకున్నా. అది కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గానే నేను స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, అంటే ట్రెండింగ్ బిజినెసెస్ అంటే సిటీలో మెట్రోపాలిటన్ సిటీలో అయితే ట్రెండింగ్ బిజినెస్ పట్టుకుంటే సక్సెస్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎలా అయినా సరే ట్రెండింగ్ అని కాకపోయినా సరే నీకు లాస్ అనే బిజినెస్ కాదనమాట క్యాబ్ సర్వీస్ అనేది. అది కంపెనీ డ్యూటీస్కి అయితే అసలు లాస్ అనే విషయమే ఉండదు. ఏదైనా సరే మీకు యాన్ యావరేజ్ ఎలా కాదనుకున్నా సరే నాకు వచ్చిన సాలరీ దానికి నువ్వు వర్క్ చేయకపోయినా నీకు వచ్చేది. ఓకే 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 వంశీకృష్ణ. సో వంశీకృష్ణ, మీరు ఎక్కడి నుంచి బేసిక్గా? నేను వచ్చి తాడేపత్రి అనంతపురం నుంచి వస్తాను. ఓకే, సో నేను కూడా అనంతపురం నుంచి, సో కళ్యాణదుర్గం నుంచి తాడేపత్రి. ఓకే ఓకే వంశీకృష్ణ. సో ఇప్పుడు ఏమంటే మీరు ఎడ్యుకేషన్ నా బీటెక్ కంప్లీట్ అయింది. ఏ ఇయర్ గ్రాడ్యుయేట్ మీరు? 24 passed out. 24 passed out. ఓకే, సో మీరు బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేయలేదా? లేదు, నేను వచ్చి సివిల్ నేను చదివింది, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కదా. నేను ఫస్ట్ నాకు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది ఏంటంటే నాకు బేసిక్ ఐడియా లేదు. సరే అలాంటప్పుడు నేను ఒకవేళ అక్కడికి వెళ్ళినా సరే ఏదైనా నాకు మళ్ళీ బ్యాక్ స్టెప్ వద్దనే సాటికి ఇప్పుడు ఐటీకి వెళ్ళింటాను. నేను ఒకవేళ నాకు కంఫర్ట్ అవ్వదు, లేకుండా నేను ఫిట్ అవ్వను, నాకు సాఫ్ట్వేర్ ఫీల్ ఎలా ఉంటుంది, లేకుండా నాకు ఏం తెలియదు. అలాంటప్పుడు నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నాన్ ఐటీ వెళ్తే ఆఫీస్ కల్చర్ అలవాటు అవుతుంది, తర్వాత ఐటీ సైడ్ నువ్వు కోర్స్ నేర్చుకొని షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే వంశీకృష్ణ, నేను ఏమంటున్నా అంటే ఈ జాబ్ రాదని చెప్పేసి సిఎస్సి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ, లేకపోతే ఈసీ బ్యాక్గ్రౌండ్ అందరూ కూడా, లేకపోతే ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ చాలా బాధపడుతుంటారు. అంటే 1 year అవగానే. సో వాళ్ళకి మీరు ఏమని కన్వే చేస్తారు? సో యువర్ వెరీ ఇన్స్పైర్. సో బీటెక్ స్టూడెంట్ అయ్యండి, సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంటాయి. సివిల్ అయినా కూడా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా, రెఫరెన్సెస్ కానీ లేకపోతే ఏవో ఒకటి ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారు అంటే ఇంట్లో బాధపడుతూ, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ భయపడుతుంటారు కదా, సో అలా బాధపడకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏది? బాధపడకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ అనేది ఏ వర్క్ కైనా సరే మీరు సర్కిల్ పెంచుకోవాలా. ఇంట్లో ఉంటాను, నేను ఎవరితో మాట్లాడను,
నేను ఇలాగే ఉంటానంటే మీరు ఇంకా ఒక 20 సంవత్సరాల పిల్లలు పుట్టినా సరే మీరు ఇంట్లోనే ఉంటారు. ఓకేనా? మీకు వచ్చి ఏంటంటే సర్కిల్ పెంచుకొని మీకు దాని తగ్గట్టుగా మాట్లాడాలన్నమాట. వాళ్ళు ఏదైనా సరే ఇప్పుడు నాకు తెలిసింటారు, నాకు 10 మంది తెలుసు, వాడు ఎవడో చోట ఎక్కడో చోట వాళ్ళకి రెఫరల్ ఉంటుంది. లేకుంటే తెలిసిన ఇప్పుడు నాకే ఉంది, నా కన్సల్టిక్స్ లో నా లాగిన్ యాక్సెస్ తీసుకుని కూడా వాళ్ళు జాబ్ ట్రై చేసుకోవచ్చు. నాకు బెనిఫిట్ ఉంటుంది, మళ్ళీ రెఫరల్ బోనస్ కూడా నాకు వస్తాయి. నా రెఫరల్ ద్వారా పోతే వీళ్ళు ఒక ఎంప్లాయ్ ద్వారా వచ్చినారనే క్రైటీరియా ఉంటది. ఎప్పుడు జాబ్స్ చాలానే ఉంటాయి, కన్సల్టిక్స్ బోలెడు ఉంటాయి, వాళ్ళు ఎత్తుక్కోవాలంటే. కానీ చాలా మంది తెలియదు అంతే. మెయిన్ ప్రతి కంపెనీకి వాళ్ళకి వెబ్సైట్ లో వర్క్ ఉంటాయి, వెబ్సైట్ లో చేసిన దాదాపు రావు. ఆఫ్లైన్ ఆఫీస్కి వెళ్తే కంపల్సరీగా చేస్తారు. చూడండి, సో ఆడియన్స్ వ్యూవర్స్ మీకు చెప్తున్నా, సో ఇంతమందిని అశ్వత్ నగర్ లో మనం ఉన్నాం ఇప్పుడు. సో నేను ఒక 20 మెంబర్స్ ని కలిసి ఉంటా, కానీ వంశీకృష్ణ లాగా అంటే మనం చేస్తున్న జాబ్ కి రెస్పెక్ట్ ఇచ్చి అంటే మైండ్ సెట్ అంటే ప్రజెంట్ లో లివింగ్ చేస్తున్నారు వాళ్ళు, అంటే బతుకుతున్నారు. ఆ బిజినెస్ మైండ్ సెట్ ని రన్ చేయడం కూడా ఎంత క్లియర్ గా ఉందంటే వాళ్ళ మైండ్ సెట్. సో మనం జాబ్ చేస్తున్నది ఇంపార్టెంట్ కాదు, మన క్లియర్ మైండ్ సెట్ ఉందా లేదా ఇంపార్టెంట్, మన ఫైనాన్షియల్ గా ఎలా జనరేట్ చేస్తున్నామో ఇంపార్టెంట్ అని వాళ్ళ మాటలో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వంశీకృష్ణ, ఐ విల్ బి వెరీ అప్రిషియేట్, ఐ విల్ బి వెరీ. సో మనం చేస్తున్నదే దానికోసం, మెయిన్ బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్. నాకు ఈ 20,000 శాలరీ గురించి అయితే లెక్క లేదు, ఎందుకంటే ఈ 20,000 ఇంట్రెస్ట్ కి వెళ్తుంది నేను కట్టే అమౌంట్స్ కన్నీ. మనం ఏదైనా గురించి నాకు అసలు జాబ్ అనేది మ్యాటర్ కాదు, కానీ ఒక్కొక్కటి మనకు ప్లాట్ఫామ్ ఉండాలి. ఇంట్లో వాళ్ళకి మనం చదివిన దానికి ఏదో ఒకటి చేస్తున్నాను నా కొడుకు అనేలాగా జాబ్ చేయాలి. ఫస్ట్ అయితే నువ్వు జాబ్ చేయి, తర్వాత నీకు ఏమన్నా ఉన్నా సరే ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు ఇలా ఐడియా ఉంది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది సక్సెస్, ఇగో ఇది నాకు రెఫరల్ ఎంతమంది ఉన్నారు, ఇంతమంది సక్సెస్ అయింది, కంప్లీట్ అయింది, ఇది చెక్ చేసుకోండి మీరు కూడా అని చెప్పి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాన్ని బట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇచ్చినారు. నన్ను నమ్మి మా ఇంట్లో వాళ్ళు ఎక్కడెక్కడో డబ్బులు తీసి ఇచ్చినారు. అలా వాళ్ళకి అవసరం కూడా లేదు, నేనే చేసుకోవాలనుకునేవాడిని, కానీ వాళ్ళు నమ్మి ఇచ్చినారంటే మనం అలా చేసుకోవాలి ఎవరినైనా సరే. సో ఇంకోటి వంశీకృష్ణ, పిల్లలకి మెయిన్ యూత్ రావడానికి బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ లేదని బాధపడతా ఉంటారు వంశీకృష్ణ. సో వాళ్ళకి ఒక మంచి ఏమైనా ఇన్పుట్ ఇవ్వగలరా? సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అలా అంటే ఏమి ఉండిండవు. దాదాపు ఏమంటే లోన్స్ నీకు చాలా వరకు ఇప్పుడు ఉంటాయి బ్రో. పిఎం కిసాన్ యోజన అనేవి చాలా లోన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలిజిబుల్ బట్టి వాళ్ళకి ఉన్న క్రైటీరియా బట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కన్ఫర్మ్ అవుతాయి. చాలా వరకు ఉన్నాయి వాళ్ళకి. ఏదైనా అది మీరు డబ్బులు పెట్టాలంటే ఏమి నాకు లక్షలు, నాకు 20 లక్షలు కావాలా, 10 లక్షలు, ₹1,00,000 అయినా కూడా ఇన్వెస్ట్మెంటే, వాళ్ళు సక్సెస్ అయినారా అవుతుంది. అది వాళ్ళు అంటే వాళ్ళు తీసుకునే బిజినెస్ బట్టి ఉంటది అనమాట. మనం ఏం చేస్తున్నాం, మన ఇది అవుతుందా లేదా, మార్కెట్లో ఇది జరుగుతుందా జరగదా, జరిగిందా మనకు అయిపోతుంది, జరగలేదా సరే మనం ఒకటి ఏమంటారు, మనం ఒక లెసన్ నేర్చుకుంటాం. నేను ఒకటి నష్టపోయినా నాకు తెలిసింది, అందుకు నేను ఒక 10 మందిని అడిగేది ఒక 20 మందిని అడుగుతా. అది ఓకే వంశీకృష్ణ, నేను ఒకటి అడుగుతాను. మీరు జాబ్ చేయడానికి రెడీ అయ్యారు, తర్వాత బిజినెస్ పెట్టడానికి రెడీ అయ్యారు. ఈ ప్రాసెస్ లో అంటే మీరు అకాడమిక్ అంటే డిగ్రీ తర్వాత కానీ అంటే బీటెక్ ప్రాసెస్, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి కానీ బీటెక్ 4th ఇయర్ వరకు, అంటే మీరు లైఫ్ లో రిగ్రెట్ అంటే ఇది చేశాను రా నా లైఫ్ లో రిగ్రెట్, ఇది చేయడం వల్ల నాకు ఫ్యూచర్ లో నష్టం వచ్చింది అనే ఒక ఏమైనా వర్క్ పని చేశారా? సో మీ లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో చెప్తున్నాను. పర్సనల్ లైఫ్ లో అలా ఏం లేదు. బీటెక్ అంతా నేను ప్యాషన్ తోనే సివిల్ ఇంజనీర్ చదివినా, కానీ బయట నాకు నచ్చకపోవడంతో నేను నా ప్యాషన్ మీద వదిలేసుకొని సరే ఏదైనా సరే మన ఇంట్లో వాళ్ళ కోసం ట్రై చేయాలనే ఉద్దేశంతో నేను చేసుకున్నాను. నేను రిగ్రెట్ గా ఫీల్ అయింది, నేను ఎక్కువ వెళ్ళాలనుకుంది ఎయిర్పోర్ట్ అథారిటీస్ జాబ్కి వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడ కొన్ని చిన్న ఫ్రాడ్స్ జరగడం వల్ల ఇబ్బంది పడిపోయినా. ఎందుకు నేను ఇలాగ నాకు తెలిసి కూడా చదువుకొని కూడా నేను ఎలా ఎందుకు బిహేవ్ చేసినానని కొంచెం రిగ్రెట్ అయినా. అది పర్సనల్ లైఫ్. నేనేమంటే పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ అంటే డబ్బులు లేక చాలా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఉంటుంది, లేకపోతే మీ పర్సనల్ ప్రాబ్లం అంటే మీరు సరిగా ఆలోచించలేక ఏదో ఒక దీంట్లో డిస్ట్రాక్షన్ అంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఈ మందు కానీ లేకపోతే లవ్ డిస్ట్రాక్షన్ అని చెప్పను కానీ, సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఏమైనా బాధపడినారా అని చెప్పేసి. నా విషయంలో అయితే అవన్నీ ఏం లేవు బ్రో. మంది అంటే ఫ్రెండ్స్ అంతా కామన్. డబ్బుల విషయంలో కూడా అంతేం లేదు. ఎప్పుడు నేను వచ్చింది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ అంటే పూర్ ఇంకా నాది. కానీ నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ అయినారు. నేను ఇప్పుడు కాదు, నేను పోయేందుకనే చెప్పుకుంటా, పలానా వాళ్ళు నాకు హెల్ప్ చేసిన నేను గుర్తు పెట్టుకుంటా ఏదైనా సరే. అది నేను అంతవరకు అయితే చాలా వరకు ఇబ్బంది పడింది డబ్బుల విషయంలోనే. మాది చాలా పూర్ ఫ్యామిలీ. కరెంట్ నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ ఇప్పుడు నేను తిన్నా సరే నా ఫ్రెండ్సే డబ్బులు కడతారు. నేను డబ్బులు వచ్చినా రాకపోయినా సరే, వాళ్ళు శాలరీలు చేస్తున్నా సరే, అది నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్. అట్లాగా నాకు ఇచ్చే వాళ్ళు కూడా అలాగే ఉంటారు, నేను వాళ్ళకి రిటర్న్ చేసేటప్పుడు అలాగే ఉంటాను. సో ఇప్పుడు చూసుకోవచ్చు, చాలా
చూడొచ్చు వంశీకృష్ణ ఎలా చెప్తున్నారంటే ఫ్రెండ్స్ వల్ల, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఫ్రెండ్ సర్కిల్ బాగుంటే, మన నెట్వర్క్ బాగుంటే, సో మనకి ధైర్యం అంటే బిజినెస్ చేసే ధైర్యం ఉంటే మనం చెప్పుకోగలిగితే మన పేరెంట్స్ కి ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్. ఇంకొకటి, ఇప్పుడు కొంతమంది ఇంట్రోవర్ట్ గా ఉంటారు వంశీకృష్ణ, వాళ్ళకి ఏం చెప్తారు? బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్ట్రోవర్ట్ గా ఉండాలి. వాళ్ళు కూడా ఇంట్రోవర్ట్ గా ఉంటారు. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చూడొచ్చు, మీరు నలుగురు ఉంటే, సో ముగ్గురు అనే 90% మంది దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. సో మీరేం చెప్తారు వాళ్ళు? వాళ్ళైతే అలాగ ఉన్నారనుకో, ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రపంచంలో వాళ్ళైతే ఉండలేరు. అలా ఉండి ఎవరిని పట్టించుకోకుండా ఏదైనా సరే, ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు, నేను చెప్పిన ఐడియా వాళ్ళకి నచ్చింది, నేను చేస్తాను, ఇది వాళ్ళకి ఇచ్చిన రిజల్ట్ నేను చూపించాను కాబట్టి నాకు నా ఫ్రెండ్ 2 lakhs కట్టింది. అమ్మాయి 2 lakhs ఎవరైనా కడతారు, ఇంట్లో వాళ్ళకి కాదని 2 లక్షలు కట్టింది. అట్లా ఎవరైనా సరే మనం ఇచ్చే ఐడియాని బట్టి, మనం చేసే పని బట్టి మనం వాళ్ళకి చెప్పాలి, మనం ఇట్లా ఉండాలని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఎలా ఉంటామని మన బిహేవియర్ బట్టి వాళ్ళే చూసుకుంటారు. మనం ఎవరితో మాట్లాడుకోకుండా నువ్వు గమ్మున ఎట్లా పడితే అట్లా ఉన్నావు అనుకో, ఎవ్వరు ఏం చేయలేరు బ్రో. నువ్వు ఇంకా ఎన్నాళ్ళు ఉన్నా సరే నువ్వు ఇంట్లోనే ఉంటావు, జాబు రాదు, నువ్వు ₹1 స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ వంశీకృష్ణ, నైస్ టాక్ విత్